రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి మొదలైన నామినేషన్లు సాయంత్రం 5 గంటల వరకు తీసుకోనున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 1న తొలగించిన నామినేషన్లపై అపీల్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అపీల్స్పై విచారణ, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు విడ్రా. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, గుర్తులు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, అవంతి మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగున్నది. అంటే మొత్తం ఈ 3 రోజుల పాటు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగున్నది. ఉదయం 10:30కు ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగున్నది. అయితే నామినేషన్లు వేసే అభ్యర్థులు కొంత ఏదైతే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి అఫిడవిట్లో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్లో ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే పలు కీలకమైనటువంటి సూచనలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. ఇక ఆయా జిల్లాల వారీగా కూడా ఇప్పటికే ఈ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ దాఖలకు సంబంధించిన పత్రాల విషయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. ఏమేమి అందులో ఈ నామినేషన్ పత్రాల్లో ఏముంటాయి, సో ఎట్లా వీటిని దాఖలు చేయాలి, ఏమేమి వీటికి సబ్మిట్ చేయాలి, వీటితో పాటు అటాచ్ చేయాలి అనే దాని మీద కూడా అధికారులు ఈ అంశంలో అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా బోర్డులు కూడా అక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి, సో ఎంతమంది దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నాయి, సో ఇట్లా వాటన్నిటికి సంబంధించినటువంటి బోర్డులు కూడా ఎక్కడైతే ఈ నామినేషన్ కేంద్రాలు ఉన్నాయి ఆ నామినేషన్ కేంద్రాల దగ్గర బయట ఆ బోర్డులను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. అంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్కు గురి కాకుండా ఉండేందుకు ఈ అవగాహన కలిగే విధంగా అక్కడ అన్ని సౌకర్యాలతో ఆ బోర్డులు కూడా అక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇది నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. అయితే ఈ నామినేషన్ దాఖలకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంగ్లీషు, తెలుగు అనేవి రెండు లాంగ్వేజ్లలో ఈ పత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొంత ఉర్దూలో కూడా కావాలని చెప్పేసి కొంత డిమాండ్ కూడా వస్తున్నట్లు తెలుస్తూ ఉండదు. అంటే ఎందుకంటే ఇవాళనే ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సో 3 రోజుల పాటు కూడా ఈ నామినేషన్లు దాఖలు చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే కొంతమంది కొన్ని జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఉర్దూలో కూడా ఉండాలి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చే విధంగా దాని మీద కూడా కసరత్తు చేస్తుంది. అవసరమైతే ఇవాళ సాయంత్రం లోపు లేదంటే రేపటి వరకు అందుబాటులో ఉంచే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కింది స్థాయి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసింది. ఇక ఈ నామినేషన్ల ప్రక్రియ ఈ 30 వరకు కొనసాగుతుంది కాబట్టి ఇక 30 తర్వాత మనకు 31న ఎంతమంది ఈ నామినేషన్లు వేశారనేది ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత మనకు ఫిబ్రవరి 1న ఈ నామినేషన్లకు సంబంధించిన దాంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి అభ్యంతరాల స్వీకరణ కోసం మనకు ఫిబ్రవరి 1న సమయం ఇచ్చారు. ఇక 2న ఈ దాఖలైనటువంటి ఏదైతే నామినేషన్లు ఉంటాయో ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఈ అభ్యంతరాలకు సంబంధించిన దాంట్లో అందులో ఫైనలైజ్ చేయడం, తర్వాత 3న ఎవరైతే ఉపసంహరించుకోవాలనుకుంటారో ఫిబ్రవరి 3న ఉపసంహరణ. ఇక అదే రోజు ఆయా మున్సిపాలిటీల వారీగా ఎంతమంది బరిలో ఉన్నారు అనే దాని మీద అదే రోజు సాయంత్రము ఫైనల్ చేస్తారు, ప్రకటిస్తారు కూడా ఎంతమంది బరిలో ఉన్నారు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో అనే దాని మీద అదే రోజు ప్రకటిస్తారు. ఇది నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అంశం. ఇక మనకు ఫిబ్రవరి 11 ఇప్పటికే ఈ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి. తర్వాత మనకు 13న కౌంటింగ్ ఉంటుంది. 16న ఈ ఏదైతే మేయర్లు తర్వాత చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎంపిక ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు కాకుండా అటు పోలీసు బందోబస్తు, మరోపక్క ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే ఆల్రెడీ ఆయా జిల్లాల వారీగా మున్సిపాలిటీల వారీగా నియమించారు. సో ఇప్పటి వరకైతే ఈ రోజు నుంచే ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇప్పటివరకు చిన్నపాటి సమస్యలు కూడా రాలేవు. కొంత ఈ నామినేషన్ల పత్రాల విషయంలోనే కొంత అక్కడక్కడ కొన్ని ఇంకో ఉర్దూ లాంటి లాంగ్వేజ్లో కూడా కావాలని చెప్పేసి కొంతమంది అడిగారు కాబట్టి ఇంకా మిగతా ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే రాలేదు.
కాలేదు. సాయంత్రం వరకు ఈరోజు మొదటి రోజు మరి ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారు ఏంటి అనేది ఇవాళ సాయంత్రము 6 తర్వాత పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మొదటి రోజు కొంత అంతంతగానే ఉన్నప్పటికీ రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఈరోజు 28, రేపు 29, ఆ తర్వాత 30. సో ఈ రోజు అయిపోతే ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజులలో వీలైనంత మట్టుకు అందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు కాకుండా ఈ అఫిడవిట్ ఏదైతే ఫిల్ చేస్తారో ఆ ఫిల్ చేసే టైంలో ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ గురి కాకుండా తప్పులు అందులో నమోదు చేయకుండా ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి సూచనల ప్రకారము అవి దాఖలు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పలు సూచనలు అయితే చేసింది. శ్రవంతి.